everything for the sake of God. Whatever the benefit for him, just he left everything and he followed Jesus Christ. మరి అపోస్తలుడైన పౌలు గారు తనకున్న లాభాలన్నింటినీ కూడా, తనకున్న వ్యాపారాలన్నింటినీ కూడా ఇడిచిపెట్టాడు, మరి యేసయ్య కోసం జీవించాడు. Hallelujah. Hallelujah. First point is that as a model leader, you need to learn day by day according to word of God. అయితే ఒక మాదిరికరమైన నాయకునిగా నీవు మరి దేవుని కోసం ఎలా మాదిరికరమైన నాయకులుగా ఉండాలో అట్లా నేర్చుకోవాలి. Verse 20, you can see that what are the benefit? Means before you come here, maybe you have some call from some people. Yes, I am going to give 50,000 for you. Come early. Just come. Just leave the church. You come. Then you are going there. అయితే మనకు before you come here, some of the beneficiary things are calling. When some people are calling you and hey, I am going to give 50,000. Come exactly 8 o'clock. అయితే ఇప్పుడు ఇక్కడికి రాకముందు ఎవరైనా మీకు ఒక 50,000 ఇస్తానని మీకు ఆఫర్ చేశారనుకోండి, మరి మీరు వెళ్తారా వెళ్ళరా? ముందుగానే 8 కంటే ముందే వెళ్తారు. 8 o'clock you will be there. మరి 8 గంటలకు సరిగ్గా 8 గంటలకే మీరు ఉంటారు. After taking the money, you will be coming here. మరి డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వస్తారు. This is not a model life. అది మాదిరికరమైన జీవితం కాదు. If you honor your father, he will be honor you. If you dishonor him, you will be dishonored. అయితే నీవు దేవుని కనుక హెచ్చించినట్లయితే, దేవుని కనుక గౌరవించినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు కూడా నిన్ను ఎంతో అత్యున్నతమైన స్థాయికి ఎదిగిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Verse 21 you can see here. మరి అపోస్తల కార్యములు 20:21 ఏమని చెప్తుందంటే, in front of Jesus Christ he had a new heart. దేవుని ముందు మరి అపోస్తలుడైన పౌలు గారికి మరి కొత్త హృదయం ఉన్నది. How many of the people are repented here? మరి ఎంతమంది ఇక్కడ పశ్చాత్తాపం పొంది వచ్చిన వారు? How many of the people changed their heart? ఎంతమంది తమ హృదయాలను ఇక్కడ మార్చుకున్నారు? How many of the real Christians are here? ఎంతమంది నిజమైన క్రైస్తవులు ఇక్కడ ఉన్నారు? Can I see you? నేను మిమ్మల్ని చూడవచ్చునా? ఒకసారి చేతులు ఎత్తండి. Can you raise the hand? Yes, I have repented. My heart is new. మరి మీరు చెప్పగలరా, నేను పశ్చాత్తాపం పొందాను, నా హృదయం నూతనంగా ఉందని? How many of the people? ఎంతమంది ప్రజలు ఉన్నారు? 1, 2. You are not raising. That's the reason problem. మీరు ఎత్తట్లేదు, అందుకనే సమస్య వస్తుంది. Until you repent and return to God, you cannot see the new life. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి నువ్వు దేవుని యొద్దకు వస్తావో నీవు కొత్త జీవితాన్ని చూడలేవు. Because of devil, you may be repented. మరి సైతాను వల్ల నీవు పశ్చాత్తాపడుతున్నావా? Because of your family problems, you may be accepting Jesus. మీ కుటుంబ సమస్యల వలన, సాతాను శోధనల వలన మీరు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించవచ్చు. That is not repentance. అది సరైన పశ్చాత్తాపం కాదు. If you have a repentance, నీకు ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం ఉన్నట్లయితే, first thing is that మొదటి అంశం ఏంటిదంటే, you will be growing in the loving God. నీవు దేవుని యొక్క ప్రేమలో వృద్ధి చెందుతావు. You will be growing day by day. నీవు ఆత్మీయతలో మరి ప్రతిరోజు ప్రతి క్షణం వృద్ధి చెందుతావు. Hallelujah. హల్లెలూయా. Not only that. అదొక్కటే కాదు. Not only that. అదొక్కటే కాదు. You will be so blessing to the many people. నీవు ఎంతో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. My dear brothers and sisters. నా ప్రియ సహోదర సహోదరులారా, you will be blessing to the many people. నీవు ఎంత మందికో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. The first thing is that if you are really repented, your heart will be filling with the love of God. నీవు నిజంగా పశ్చాత్తాపడినట్లయితే నీ యొక్క హృదయం అంతా దేవుని యొక్క ప్రేమ నిండి ఉంటుంది. If you really repented, means if you are really repented, second thing is that you will be having the fear of the Lord. నీవు నిజంగా పశ్చాత్తాపడినట్లయితే నీకు నిజంగా దేవుని యొక్క భయం ఉంటుంది. You will fear for the Lord for everything. నీవు భయపడతావు దేవుని కోసం. Before coming to the church, you will be having a fear in your heart. Oh, I have to go to the church because my Lord is looking at me. నీవు దేవుని పట్ల భయపడతావు. నువ్వు దేవుని భయం కలిగే సంఘానికి వస్తావు. ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక భయం నీలో నాలో ఉంటుంది.
Hallelujah. హల్లెలూయా. The third thing is that not only that you will be filling with the word of God and rectify your heart and mind and day by day. నీవు అదే విషయం కాదు, నీవు దేవుని యొక్క వాక్యంతో నీ హృదయం అంతా నింపబడతావు. నీవు యొక్క హృదయము దేవుని యొక్క వాక్యం ద్వారా, నీ యొక్క మస్తిష్కము మెదడు దేవుని యొక్క వాక్యం ద్వారా శుద్ధి చేయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. How many of the people are having fear of the Lord? ఎంతమందికి ఇక్కడ దేవుని భయం కలిగి ఉన్నారు? How many of the people are having fear of the Lord? ఎంతమంది దేవుని యొక్క భయం కలిగి ఉన్నారు? దేవుడు అంటే ఎంతమంది భయం ఉన్నారు? దేవుడు అంటే ఎంతమందికి భయం ఉన్నది? Yes. చేతులు ఎత్తండి. Yes. అవునా? Really? నిజమా? Really? నిజమా? Maybe you are lying. మీరు అబద్ధం ఆడుతున్నారేమో. Because you are neglecting the prayers. ఎందుకంటే మీరు ప్రార్థనలు నిర్లక్ష్యపరుస్తూ You are ఉన్నారు. neglecting the word of God. దేవుని యొక్క వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. Don't say all reasons. ఏ అనవసరమైన కారణాలు, ఏదో కారణాలు చెప్పకండి. If you want to be a model leader, నీ యొక్క మాదిరికరమైన నాయకునిగా ఉండాలంటే day by day you have to fear the Lord, you have to share the love of God, and not only that, you have to be faithful in the sight of God. అయితే నీవు దేవుని పట్ల భయం కలిగి ఉండాలి, ఒక మాదిరికరమైన నాయకునిగా ఉండాలి, మరి దేవుని యొక్క ప్రేమను మరి ఇతరులకు పంచిపెట్టాలి, దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. Genesis chapter 39 verse 9 says, మరి ఆది కాండము మరి 39వ అధ్యాయము మరి 9వ వచనం ఏమని చెప్తుందంటే ఒకసారి చదవండి. there is a special story. ఒక ప్రత్యేకమైన కథ అక్కడ ఉన్నది. Potiphar and his wife and very dangerous situation in his family. అయితే పోతిఫర్ గారు తన భార్య ఒక ఏంటంటే ఒక ఆ కుటుంబంలో ఒక గొప్ప విషాదం ఆ యొక్క కుటుంబంలో ఉన్నది. Genesis chapter 39 verse 9. మరి ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనం. Yes, you verse 9 just to read it. ఒక్కసారి మరి ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనము చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. నీవు అతని భార్యనందైనను తప్ప మరి దేన్నైనా నాకు అప్పగిప్పి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని ఆ యజమానితో భార్యతో అనెను. Potiphar's wife alluring, attracting him and making him to fall in love with her. But as a fear of the Lord who had that Joseph, he just running away from that place. అయితే పోతిఫరు తన యొక్క శైలిలో తన యొక్క నైపుణ్యంతో మరి పోతిఫర్ భార్య మరి యోసేపు గారిని ఎంతో తనని ఆకర్షిస్తున్నది. కానీ యోసేపు మాత్రం తేల్చి చెప్పాడు, మరి మీ శ్రీవారు నాకు నీ రాజ్యాన్ని అప్పగించారు, ఈ ఇల్లును అప్పగించారు, కానీ నిన్ను మాత్రం అప్పగించలేదు, ఇంత పాతకానికి నేను ఒడిగట్టనని తేల్చి చెప్పాడు. ఒక పెద్ద కోట ఉన్నది, ఒక్కడే అక్కడ ఉన్నాడు. అతడు ఆమె ఇద్దరు కలిసి ఒంటరిగానే ఉన్నారు. You also sometimes alone in the world. అయితే నీవు లోకములో కొన్నిసార్లు ఒంటరిగా ఉండవచ్చును. That time can I see the fear of the Lord? మరి ఆ సమయంలో దేవుని యొక్క భయాన్ని నీలో నేను చూడవచ్చునా? What happened to Joseph? మరి యోసేపుకి ఏమైంది? Even though she is dragging him, even though she is holding him, but he is running away from not to sin that. అయితే పోతిఫర్ యొక్క భార్య తనను బలవంతం చేస్తూ ఉన్నది, చేతులు పట్టుకున్నది, ఎంతో బలవంతం చేస్తూ ఉన్నది, రెచ్చగొడుతున్నది. అయినప్పటికీ మరి ఆ యోసేపు తప్పించుకొని పోయాడు. దైవ భయంతో యోసేపు తప్పించుకొని పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. Can I see your fear? How much you are fearing to the Lord? నేను నీకు కలిగి ఉన్న దేవుని భయాన్ని చూడవచ్చునా? మీకు ఎంతవరకు దేవుని భయం ఉన్నది? 2 Corinthians chapter 5 14 verse 14 and 15. మరి 2 కొరింథీయులకు 5వ అధ్యాయము మరి 14వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం ఏమని చెప్తుందంటే, 2 Corinthians chapter 5 verse 14. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 14వ వచనం 15వ వచనం. Anyone can read that one? ఒక్కసారి బిగ్గరగా చదవండి తెలుగులో. Chapter 5 verse 14.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా కొందరి కొరకు అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందినని జీవించు వారి కమిదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాను. మరి 21వ వచనం చదవండి అన్న. అట్లాగే ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. He is saying that Jesus died for you for your benefit. మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, యేసయ్య చనిపోయాడు కానీ ఆయన కోసం చనిపోయాడే, నీకు రక్షణ కలుగుటకే ఆయన చనిపోయాడు. Today you are born to lead someone. Not only that, you have to do something for the sake of God, not for your sake that you are doing. అయితే నీవు ఇతరులను దేవుని నడిపించడం కోసమే నీవు పుట్టావు. నీ కోసం నీవు పని చేయడానికే కాదు, నీవు దేవుని పని చేయడానికి నీవు పుట్టావు. Hallelujah. 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 Amen. Amen. My heart is comparing to love someone. అయితే నా హృదయము ఇతరులను ప్రేమించడానికి తృష్ణకొని ఉన్నది. Amen. Amen. Hallelujah. Hallelujah. As a real Christian, you will be showing the love but no criticism. ఒక మంచి క్రైస్తవునిగా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించాలి కానీ ఇతరులను మనం విమర్శించకూడదు. Amen. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. My dear brothers and sisters. నా ప్రియ సహోదర సహోదరులారా, Luke chapter 16 లూకా సువార్త 16వ అధ్యాయములో verse 29. 29వ వచనం ఏమని చెప్తుందంటే, So just you read it. ఒక్కసారి ఆ వచనమును లూకా సువార్త 16వ అధ్యాయము 29వ వచనం చదవండి. Prophets and priests and whoever it may be, everyone led by the word of God. అయితే ప్రవక్తలు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, యాజకులు కావచ్చు, ఎవరైనప్పటికీ దేవుని యొక్క వాక్యం ద్వారానే నడుచుకోవాలి, నడిపించబడ్డారు. ప్రవక్తలు కావచ్చు, మరి యాజకులు, ప్రధాన యాజకులు ఎవరైనా కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారమే నడిపించబడ్డారు. You read it 29, 31, 29. అందుకు అబ్రహాము 16:29. అందుకు అబ్రహాము, మా యొద్ద మోసెయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. సరిపోదు. It's a wonderful story, Lazarus and a rich man. అది ఒక అద్భుతమైన కథ, లాజరు మరియు ఒక ధనవంతుడు. Hallelujah. హల్లెలూయా. The rich man is requesting Lord, oh Lord, I have 5 brothers on the earth. Oh, someone need to go and we preach the word of God for their repentance. అయితే ఆ ధనవంతుడు దేవుని బతిమాలుకొనుచున్నాడు. ఏమనంటే, అయ్యా, ఈ భూమి మీద నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళి సువార్త ప్రకటించాలి అని. But what God said, కానీ దేవుడు ఏమని చెప్పాడు, some people are there. అక్కడ ఎంతో మంది ప్రవక్తలు, మోషే వంటి ప్రవక్తలు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Already you have word of God. In those days there is no Bible. అయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఆ రోజులలో ఉన్నది కానీ బైబిల్ మాత్రం లేదు. Hallelujah. హల్లెలూయా. In those days much more prophets are there, but all the people disobey. అయితే ఆ రోజులలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు కానీ ప్రజలు విధేయత చూపెట్టలేకపోయారు దేవునికి. Person should change by the word of God, not by the people. అయితే మరి ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యం ద్వారానే మారాలి కానీ ప్రజల ద్వారా కాదు. Hallelujah. హల్లెలూయా. Until you hear the word of God, you cannot see the newness in your life.
ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటావో అప్పుడే నీకు కొత్తదనం వస్తుంది నీ యొక్క హృదయంలో. Hebrews chapter 4 verse 12 says the word of God will be set tight in your body and your life and personal things, everything. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము అంతే కదా, 12వ వచనం ఏమని చెప్తుందంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి మూలుగుల్లోనికి వెళ్ళి ఆ యొక్క నీ హృదయాన్ని శుద్ధిపరుస్తుందని చెప్తుంది. That's the reason I'm asking you, where is your Bible? అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతి ఒక్కరూ మనకు కొన్ని వస్తువులు ప్రత్యేకమైన ఇంట్లో ఉంటాయి కదా, ఆ విధంగానే బైబిల్ తెచ్చుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. The word of God is a double-edged sword. అయితే దేవుని యొక్క వాక్యం రెండంచుల ఖడ్గం వంటిది. If you really read the word of God, you will be fast in the church, you will be fast in the worship, you will be fast in the preaching the gospel of God. నీవు దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా చదివినట్లయితే నీవు ముందే చర్చికి వస్తావు, నీవు ముందే ఆరాధనలో ఉంటావు, నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్తావు. You will be fast in every area, you will be model to the many people. నీవు అన్నిట్లలో ముందుంటావు, నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉంటావు. Psalms 19 verse 7 says, my heart is full of joy because you are reading, because of your word. అయితే సామెతల కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం ఏమని చెప్తుందంటే, నేను నీ వాక్యము చదువుతున్నాను గనుక నా యొక్క హృదయం సంతోషముతో నిండిపోయినదని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. What are the trials, what are the temptations? Nothing will harm you until you fill with the word of God. నీకు కలిగే ఉద్రేకములు కావచ్చు, నీకు కలిగే ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, దేవుని యొక్క వాక్యం నుంచి ఎడబాబు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. As a model, third point is that you need to fill with the power of Holy Spirit day by day, day by day, day by day. అయితే మూడో అంశం ఏంటంటే నీవు పరిశుద్ధాత్మతో ప్రతిరోజు నింపబడుతూ ఉండాలి. So Acts chapter 20 verse 22 said that what I can say that I have captivated by the power of Holy Spirit. అయితే మరి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 22వ వచనం ఏమని చెప్తుందంటే, నేను పరిశుద్ధాత్మ చేత బంధింపబడ్డానని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. How many of the people are controlled by the power of Holy Spirit? ఇక్కడ ఎంతమంది పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడుతూ ఉన్నారు, బంధింపబడుతూ ఉన్నారు? No one. ఎవరు లేరా? Only devil controlling. ఓన్లీ సైతానే మనల్ని నియంత్రిస్తుందా? If you really control by the power of Holy Spirit, your life will be a model to the many people. నీవు నిజంగా పరిశుద్ధాత్మతో మరి నియంత్రించబడిన వాడు అయితే నీకు మంచి జీవితం ఉంటది. Hallelujah. హల్లెలూయా. Can I see your right hand? Yes, I am filled with the power of Holy Spirit. మరి మీ కుడి చేతిని నేను చూడవచ్చునా? నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానని. నిజంగా నింపబడితే ఎత్తండి. You may be lying. మీరు అబద్ధం ఆడుతూ ఉన్నారు. Holy Spirit may not guide you to come for the session at 8:30, 9 o'clock. మరి పరిశుద్ధాత్ముడు మరి మిమ్మల్ని 8:30కు 8 గంటలకు 7:30కు రావడానికి మిమ్మల్ని నిర్దేశం ఇవ్వరు. At last 9 o'clock, go. Holy Spirit may not guide you. Satan will guide you. అయితే 9 అవుతుంటే సైతాను నిన్ను నెట్టుతూ ఉంటది. పో వెళ్ళు, ఇప్పటికైనా వెళ్ళని పరిశుద్ధాత్ముడు నిన్ను మార్గనిర్దేశకం చేయడు. If you really bound with the power of Holy Spirit, you will be model to the many people. నీవు నిజంగా పరిశుద్ధాత్మతో జన్మించినట్లయితే Think about yourself. Think about yourself. అయితే మీరు నిజంగా పరిశుద్ధాత్మతో జన్మించబడిన వాళ్ళైతే, మీరు పరిశుద్ధాత్మతో జన్మింపబడిన వాళ్ళైతే మీరు దేవునిలో ఆనందిస్తారు. I control by the power of Holy Spirit. నేను పరిశుద్ధాత్మతో నియంత్రించబడుతున్నాను. Yes, I am controlled by the power of Holy Spirit day by day. Day by day, I am not doing any sin. I am not disobeying anything. I am obeying in the word of God. I am doing everything for the sake of God. I am wasting a lot of money, but I am useful everything for the sake of God. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. నేను దేవుని కొరకే పనిచేస్తున్నాను. దేవుని భయం కలిగి ఉన్నాను. దేవుని భయం కోసమే డబ్బులు చెల్లిస్తాను. కానీ లోకములో ఉన్న పనుల కోసం డబ్బులు చెల్లించనని తీర్మానం చేసుకోగలరా? Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. 3 things once again repeat. 3 విషయాలను ఒకసారి మనం మననం చేసుకుందాం. Every trials and temptations, every problem, every mocking things, it will be leads to obey to the law.
మరి మీకు కలిగే ఇరుకులు, ఇబ్బందులు, ఎగతాళి కావచ్చు, ఎంతో మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ అది దేవుని పట్ల విధేయత కలుగుటకే. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. 21 we have seen that. 21వ వచనం, అపోస్తలుల కార్యములు 21వ వచనంలో మనం చూసినాం. You as a leader, your heart will be changed. ఒక నాయకునిగా ఈ యొక్క హృదయం మారింది. Your heart will be full of love, full of fear of the Lord, full of word of God. నీ యొక్క మరి మరి నీ యొక్క హృదయం దేవుని యొక్క వాక్యంతో నింపబడ్డది, దేవుని యొక్క ప్రేమతో నింపబడ్డది. Hallelujah. హల్లెలూయా. Fear of the Lord you are losing, missing. దేవుని యొక్క భయాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు, నేను పోగొట్టుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Last thing that he bond with the power of Holy Spirit. మరి మూడో విషయం ఏంటంటే, చివరి విషయము, మనం పరిశుద్ధాత్మతోనే జన్మనెత్తినాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters. నా ప్రియ సహోదర సహోదరులారా, Verse 31, you can see Apostle Paul, he cried around 3 years. He thought many things to the church. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఎంతో ఏడ్చారు, మరి సంఘానికి ఎన్నో విషయాలు బోధించాడు. At last, all the believers, they started to cry at the farewell of his life. అయితే అపోస్తలుడైన పౌలు గారు తను చెప్పారు కదా, నేను ఇక మీదట ఎప్పుడు మీ ముఖము చూడలేనేమో అని తను చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి వీలుకోలు పలుకుతూ అక్కడ రాసి ఉంటది, తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారట, ఏడ్చారంట. ఆ విధంగా. Amen. ఆమేన్. How much they are loving the pastor. వారు తమ సేవకుని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. How much you are loving your pastor. మరి ఎంత మీ పాస్టర్ను మీరు ప్రేమిస్తూ ఉన్నారు, మీ యొక్క దైవ సేవకుని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. Can I see? Yes, pastor, I am loving you. ఎంతమంది మీరు నిజంగా మీ యొక్క హృదయపూర్వకంగా చెప్పగలరు, అయ్యగారు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానా? Can I see? ఒక మీ యొక్క కుడి చేయి పైకి ఎత్తండి. Don't lie. అబద్ధం ఆడొద్దు, నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళే. Don't lie. అబద్ధం ఆడొద్దు. If you love, మీరు మీ యొక్క సేవకుని నిజంగా ప్రేమించినట్లయితే there is no criticism. మరి విమర్శ అనేది ఉండదు, There is no mocking. ఎగతాళి చేయడం అనేది ఉండదు. But there is a obeying. కానీ అక్కడ విధేయత ఉంటుంది. Not only obeying, crying for the man of God. ఒక మరి విధేయతనే కాదు, ఆ మనిషి కోసం, ఆ మనిషి మన నుంచి విడిపోతున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు మనం కూడా దుఃఖిస్తాం. All the people are crying, oh man of God, how what day we are going to meet again. Oh, your service, it is so important. My life changed because of you. Like that they're crying a lot. అయితే అపోస్తలుడైన పౌలు గారి హృదయాన్ని, భుజాన్ని తట్టుతూ వారు ఎంతో విలపించారు, బాధపడ్డారు. అయ్యా, మీరు మమ్మల్ని విడిచి వెళ్తున్నారా? మీరు మా సంఘానికి ఎంతో గొప్ప బోధ చేశారు, మా సంఘాన్ని ఎంతో ఆదరించారు, ఆత్మీయంగా మమ్మల్ని నడిపించారు. మరి మీ వల్లనే మా జీవితాలను మేము మార్చుకున్నాము, మిమ్మల్ని ఎప్పుడు ఇంకా మేము చూడలేమా అని వారు బాధపడ్డారు. Once we die, we cannot see again. ఒక్కసారి మరి మనం చనిపోయినట్లయితే మన పక్కకున్న ఇతరులు మనల్ని చూడలేరు. We cannot fight after death. మరి చనిపోయిన తర్వాత మనం కొట్లాడుకోలేము. You cannot criticize, you cannot mock anyone. మనం ఎవరిని విమర్శించలేము, ఎవరిని ఎగతాళి చేయలేము. Until before you die, you can do everything. But after death, nothing. You will be in empty place. అయితే మీరు చనిపోక ముందు మరి మనం అన్ని చేస్తాం, చనిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, when we are alive, let us love one another. మనం బ్రతికి ఉన్నప్పుడే ఒకరినొకరం ప్రేమించుకుందాం. Let us comfort each other. ఒకరినొకరం ఆదరించుకుందాం. Let us respect each other. ఒకరినొకరం ఆ మర్యాద ఇచ్చుపుచ్చుకుందాం. Let us love one another. ఒకరినొకరం ప్రేమించుకుందాం. Let us make friendship, but don't break friendship. మనం ఇతరులతో స్నేహం చేద్దాం, కానీ ఆ స్నేహాన్ని మనం కొనసాగించకుండా ఉండొద్దు. Life is very valuable. మరి మన జీవితం ఎంతో విలువైనది. It is so precious. మరి మన జీవితం ఎంతో ఆధిక్యత కలిగినది. Our precious people, they were in the burial ground now. మన జీవితం ఎంతో పరిశుద్ధమైనది. పరిశుద్ధులైన ప్రజలు మరి తమ యొక్క తనువు చాలించి సమాధులలో ఉన్నారు. Our own relatives are there in the burial ground. మరి మన సొంత బంధువులు మరి శ్మశానములో మరి చనిపోయి తమ తనువును చాలించి ఉన్నారు.
What about our life today? మన జీవితం ఎట్లా ఉంది? Why you are not giving value for the people those are in front of you? మీరు ఎందుకు ఇతరులను, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి విలువనిస్తలేరు? Let us close our eyes and reflect our life. మరి మనం కళ్ళు మూసుకుందాం, మన పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం, మనం చేసిన తప్పులను క్షమించమని ప్రభుని అడుగుదాం. మంచి తీర్మానం నుంచి ఇక్కడ నుంచి మనం వెళ్దాం. Paul cried a lot to leave his people. మరి అపోస్తలుడైన పౌలు గారు ఎంతో విలపించారు, ఏడ్చారు తన ప్రజల్ని నడిపించడానికి. Are you crying for your man of God? మరి అపోస్తలుడైన పౌలు గారు తమ ప్రజలను విడిచి వెళ్ళడానికి ఎంతో బాధపడ్డారు. కానీ మీ దైవజనుని కోసం మీరు కన్నీటి ప్రార్థన చేస్తున్నారా, ఏడుస్తున్నారా? Why you are filled with evil activities? మీరెందుకు సైతాను బంధకాలతో బంధింపబడి ఉన్నారు? My dear brothers and sisters. నా ప్రియ సహోదర సహోదరులారా, My dear brothers and sisters. నా ప్రియ సహోదర సహోదరులారా, Let us take time to reflect. మనం కొంత సమయం తీసుకుందాం, మన జీవితాన్ని గుర్తు చేసుకొని మన తప్పులను సవరించుకోవడానికి. Close your eyes and open your spiritual eyes. మరి మీ యొక్క భౌతిక నేత్రాలను మూయండి, మీ యొక్క ఆత్మీయ నేత్రాలను తెరవండి. ప్రార్థన చేసుకుందాం, దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక మాదిరికరమైన జీవితం ప్రభువా నాయనా, దూరం అయిపోయింది. మాదిరి లేదు, మన జీవితంలో మాదిరి దూరం అయిపోయింది బిడ్డ. ఒక్క నిమిషం అడుగుదాం. ముఖ్యమైన వ్యక్తులను కోల్పోవడానికి ఇష్టపడుతున్నావా? నీ కొరకు కన్నీళ్ళు కార్చే వ్యక్తులను దూరం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీకు లైఫ్ ఇచ్చిన వారిని నువ్వు పక్క పెడుతున్నావేమో, జాగ్రత్త. మరి మరలా కనిపించరు. మరలా నువ్వు స్నేహం చేద్దామన్నా, నువ్వు కలుద్దామన్న వాళ్ళు కలవరు బిడ్డ. ఆత్మీయత అది కాదు కదా, దేవుడు ఏర్పరిచిన బంధం ఇది. పౌలు గారు ఏడుస్తూ వాళ్ళతో పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇక నా సమయం అయిపోయింది, నేను మరలా మీ ముఖం చూస్తానో చూడను అంటుండగా అందరూ తన మీద పడి ఏడుస్తున్నారు. ఎక్కడి ప్రేమ ఉందా? మన హృదయాల్లో నిజమైన దేవుని ప్రేమ ఎందుకు లేదు? మనుషులను బట్టి దేవుని యొక్క ప్రేమను, మరి సేవకుని మీద ప్రేమను ఎందుకు దూరం చేసుకున్నాడు? మనుషులు ఆమె కొరకు ప్రాణం పెట్టింది, దేవుడు ఆమె కోసం ప్రాణం పెట్టింది. ఒక్కసారి మనం సరి చేసుకుందాం. మాదిరికరమైన జీవితము మనం అడుగుదాం. ప్రభువా, నాలో ఏ మాదిరి లేదయ్యా, అయ్యా నన్ను క్షమించండి ప్రభువా, అయ్యా నన్ను క్షమించండి. అడగగలవా? మనసారా ఈ రోజైనా సరి చేసుకోగలవా? అపొస్తలుడైన పౌలు గారు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు, కానీ ఆ విధేయత నేర్చుకోవాలా? నాకు శ్రమలు వస్తున్నాయి, అవమానం వస్తుంది, సంఘానికి వస్తే చర్చికత నన్ను ఉడబట్టించుకుంటలేనని మాట్లాడితే మరి విధేయత ఏది నీలో? అపొస్తలుడైన పౌలు గారు విధేయత నేర్చుకొని సేవ చేయటంలో వెనకడుగు వేయకుండా ముందడుగు వేశాడు బిడ్డ. మనుషుల వలన కాదు నీ భక్తి ఖరాబు కావాల్సింది, నీ మనసు నిన్ను ఖరాబు చేస్తుంది, నీ హృదయం నిన్ను పాడు చేస్తుంది. అడుగుతావు, ప్రభు నాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఈ లైఫ్ ఇచ్చిన దేవా, నిన్ను గణపరచకుండా నేను ఏం చేసినా వేస్తే కదా. నువ్వు నాతో మాట్లాడావయ్యా, నిన్ను గణపరిచినప్పుడు నా హృదయం సంతోషం. నీకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు నా లైఫ్ ఆనందంగా ఉందయ్యా. నీకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు నా పిల్లలు, నా కుటుంబం క్షేమంగా ఉన్నదయ్యా. నేను ఎప్పుడైతే పక్కకు పెట్టానో మాటి మాటికి హాస్పిటల్, మాటి మాటికి డాక్టర్లు, మాటి మాటికి అయ్యా హాస్పిటల్ అయిపోతుందయ్యా. సంపాదించినంత మట్టి పాలవుతుందయ్యా. నిజమేనా? ఒప్పుకోసారి చేసుకో. ప్రభు నన్ను క్షమించానయ్యా. నేను ఎవరికి మాదిరిగా ఉన్నానయ్యా? దొంగలకు కూడా మాదిరిగా లేను, మంచోళ్ళకు కూడా మాదిరిగా లేనయ్యా. నన్ను క్షమించానేసయ్యా. అయ్యా నా జీవితం నాకే, అయ్యా నేను జీవితము అయ్యా నాకు గొప్పగా ఫీల్ అవుతున్నాను ఏసై, నేను కరెక్టే అని ఫీల్ అవుతున్నానయ్యా. క్షమించానయ్యా. ప్రభు బలలో ప్రవేశిస్తున్న నన్ను నేను నీతో సమాధాన పరుచుకుంటున్నానయ్యా. నాకు సహాయం దయచేయండి అయ్యా. నన్ను క్షమించండి. నా చెల్లి అనుకుంటే, నా సొంత చెల్లి, నా అక్క నన్ను తిట్టినప్పుడు నేను తుడుచుకొని పోయి ప్రేమతో పలకరిస్తున్నా కదా. వేరే ప్రాంతం వారు నన్ను తిట్టినప్పుడు నా సంఘానికి వచ్చేవారు, నాతో కలిసి నిరంతరం కనబడే వారిని నేను క్షమించకపోతే నీ బలలో ప్రవేశించుకుని వ్యర్థమే కాదు నాయనా. నన్ను క్షమించు. నిజమైన భక్తిలో దేవుని ప్రేమ ఉంటుందంటావు. వాక్యంతో నింపబడ్డవాడు, దేవుని ఆత్మచేత బంధింపబడ్డవారు దేవుని కార్యములు చేయడానికి పరిగెత్తుతారంటున్నావు తండ్రి. మాటికి సనగడము గనుగడము లేదు. నా ఇష్టమైన టైంకి నేను వెళ్తాను. నన్ను అడిగేవాడేవాడు ఎవరు? నేను అడగడు, దేవుడు నిన్ను అడుగుతాడు బిడ్డ. వాని క్రియల చొప్పున వానికి లెక్క తోచి తూకం వేసి, ఓ మనిషిని పరలోకానిక నరకానిక, ఒక రోజు దేవుడు నిన్ను నన్ను లెక్క అడగబోతున్నాడు. తూకం వేస్తే నీ పరిస్థితి ఏంటి? ప్రభు నిన్ను లెక్క ఇస్తున్నాడు. ఈ రోజున అడుగుతున్నాడు బిడ్డ. మాదిరికరమైన జీవితం లేదు. నీవు లేక నేను బ్రతకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు. అవును బిడ్డ,
మొదటి రోజుల్లో ఇదే పాట పాడినావు. ఈ రోజుల్లో దేవుడున్నా లేకుండా బతుకుతా, దేవుడున్నా లేకుండా చర్చికి పోయినా పోకుండా బతుకుతా, ఈ పాస్టర్ ఇంకో పాస్టర్ నాకున్నాడు అనుకుంటున్నావు. అది దైవ భయం కాదు. అపవాది నిన్ను రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్తుంది. నీ స్వబుద్ధి, నీ స్వనీతి, నీ గర్వమో నిన్ను ప్రతి దినము దేవుని సన్నిధికి దూరమే చేస్తున్నది. గుర్తుంచుకో. సరి చేసుకుంటావా, నీకు లైఫ్ ఉంది. సరి చేసుకుంటే నువ్వు అనేకుల దీవెనగా మాదిరిగా మారబోతున్నావు. దైవజనుని ప్రేమించింది సంఘం, ఎఫెసీ సంఘం, ఏథెన్సు సంఘము, కొరింథీ సంఘం. అపొస్తలుడైన పౌలు గారి గురించి బాధపడ్డారు. అయ్యో అయ్యో మా దైవజనుడు, అయ్యో ఇలాంటి దైవజనుడు, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని విధాలు మేము పడిపోయినా, ఎన్నిసార్లు దైవజనుడు గాయపరిచినా మా ఇంటికి వచ్చాడే. నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం కన్నీరు కాచిన దైవజనుడు అని ఎప్పుడైనా ప్రేమతో పలకరించావా, ఆదరించావా, ఓదార్చావా? పౌలు గారిని పట్టుకొని సంఘస్థులు అందరూ ఏడుస్తున్నారు. అయ్యా అయ్యా, ఒకరి మీద ఒకరు పడి బాధపడుతున్నారు. అయ్యా సహోదరి, సహోదరుడా, సేవకుడన్నా సేవకురాలన్నా ప్రేమ కరువైపోయింది. పాస్టర్ గారు ఏం తిన్నారని అడిగేవారు లేరు. పాస్టర్ గారు ఎలా ఉన్నారని అడిగేవారు లేరు. పనికి రాని వాళ్ళకైతే ఫోన్ చేసి అడుగుతావు కదా, బిడ్డ నీకోసం ప్రాణం పెట్టి లేచిన ఆ యేసయ్య నీకు అదే నేర్పించాడా? నిన్ను నువ్వు గనపరచుకుంటావు, నీ కడుపు కోసం నువ్వు సంపాదిస్తున్నావే, దేవుని కోసం ఏం చేస్తున్నావు? అంత యేసయ్య ప్రయోజనకరకే. తన ప్రయోజనకరమైనది పౌలు గారు పక్కకు పెట్టాడు. నీ ప్రయోజనం కోసం నువ్వు సమయాన్ని కూడా పాటించకపోతే ఎలా? వాక్య ప్రకారం సరి చేసుకుందాం. దేవుడి నిజంగా నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇక నుంచి ఇలా ఉండను, ఇక పాత జీవితం అలా ఉండదు, నేను మారిపోతాను అన్నవారు కుడి చేయి పైకెత్తగలరా? నేను మారుతాను, నేను మార్చుకుంటానన్న ఉన్నారా? ఒక్కరైనా గంటల గంటల ప్రసంగాలు విన మన వ్యక్తిగత జీవితాల్లో నిజమైన మారు మనసు, దేవుని ప్రేమ, భయము, దేవుడంటే భయము, సేవకుడంటే భయము ఉన్నదా? వాక్యం చేత నిజంగా మనం నింపబడితే ఏది నీ క్రియలు ఏవలా ఉన్నాయి? దేవునితో మాట్లాడినట్టు ఒకసారి అడుగుతావా? చేతులెత్తి యేసయ్యా ఇది నిజమే, మాదిరికరమైన క్రైస్తవ జీవితానికి దూరం అయిపోయానయ్యా, నన్ను క్షమించండి. నీ ఆత్మచేత బంధింపబడ్డానని ఫీల్ అవుతున్నాను, కానీ క్రియల్లో ఫెయిల్ అవుతున్నా, నా మాటల్లో ఫెయిల్ అవుతున్నా, నా ప్రవర్తనలో ఫెయిల్ అవుతున్నా, నా మాటలు, నా చూపు, నా క్రియల ద్వారా ఫెయిల్ అవుతున్నానయ్యా, నన్ను క్షమించండి. నీ మనసు నాకు కావాలా, దీన మనసు కావాలా, ఓర్చుకునగల మనసు కావాలా, క్షమించే మనసు కావాలా, నీ ప్రేమతో నింపబడి, నీ వాక్యంతో నింపబడి, నీ ఆత్మతో బంధింపబడి ఆయన సంఖ్యలలో కూడా పౌలు నిన్ను స్తుతించినట్టుగా నిన్ను స్తుతిస్తూ నిన్ను ప్రకటించటంలో ముందుంటానని నాకు సహాయం చేయని. నేను ఎప్పుడైతే పక్కకు పెట్టానో, సేవకుని ఎప్పుడైతే పక్కకు పెట్టానో, నా జీవితమే పక్కకు తొలగినట్టయిందయ్యా, క్షమించండి, మన్నించండి ప్రభా, మాదిరికరమైన జీవితం నాకు ఇవ్వమని నన్ను అంగీకరించండి. ఇతరులకి నాయన నేను మాదిరిగా ఉండలేకపోతున్నాను, నా విశ్వాస జీవితంలో నా తండ్రి మాదిరిని కోల్పోతున్నానేమో, క్షమించండి అయ్యా, క్షమించండి. నీ బలలో ప్రవేశిస్తుండగా నన్ను కరుణించి ఆధిక్యతనిచ్చావు, అవకాశం ఇవ్వండి తండ్రి. ఇక జీవించను, పాత జీవితంలో ఉండాలి ప్రభా, మారు మనసు నొందిన జీవితం కలిగి బ్రతుకుతానయ్యా. ఎదుటి మనసుకి విలువనిస్తానయ్యా, పక్కనున్న వారికి విలువనిస్తానయ్యా. వారి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ప్రభా, వారికి విలువనిచ్చడం నేర్చుకుంటానయ్యా. తండ్రి నన్ను క్షమించండి. వాళ్ళు నాకు విలువ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రభా, నువ్వు నాకు విలువిచ్చి వెలబెట్టుకున్నావు తండ్రి. నీ రక్తములో కడిగినందుకు వందనాలు. నీకోసమే జీవిస్తానయ్యా. నీ ప్రేమకు సాటి లేదు. నీ సాక్షిగా నిలబెట్టుతండి, నీ సాక్షిగా నిలబెట్టండి. నన్ను అంగీకరించమని, మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించున్నట్టుగా నన్ను బలపరచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. నిజముగా మారు మనసు నొందిన వారు ఎవరైతే ఉన్నారో, ప్రభు బలలో నేను ప్రవేశించిన సిద్ధంగా ఉన్నవారు నీలుగా మోకాళ్ళ మీద ఉండి కుడి చేతులు పైకెత్తి ప్రభుకు సమర్పించుకోవాల్సింది మనవి చేస్తున్నాను. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని ఇది నా శరీరము అని నిలిచే జనముగా మీరు ఉండాలని, రక్తము కారిన ఆ స్థితులు కూడా నాకు నమ్మకమైన బిడ్డగా నీ క్రియలు చూపించాలని దేవుడు తన పనిగా చేశాడు. అయ్యా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇది రక్తమని దీన్ని తాగుచున్న మేము నీవు వచ్చే వరకు మా జీవితాల భూమి మీద చాలించేంత వరకు తండ్రి సంఘముతో కలిసి, సహవాసములో కలిసి నీ రాజ్య విస్తరణ నిలబడుటకు నన్ను మమ్మల్ని బలపరచుమని. ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటూ శాపాన్ని తెచ్చుకుంటున్నారేమో తండ్రి,
ఇక ఆ పాత్రను తీసుకోవాలి. ఆ పాత్ర వచ్చి మీ కుడి చేయి తాగగానే రొట్టె విరుచుకొని త్వరగా ద్రాక్షరసం తీసుకోవాల్సిన కోరుచున్నాను. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు.